తెలంగాణ పేద ప్రజల సొంత ఇంటి కల సాకారమవుతున్న ఈ శుభ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సువర్ణ హస్తాలతో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ మహోత్సవ అద్భుత ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు శ్రీ వాకాటి శ్రీహరి గారు, రాజ్యసభ సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామ సహాయం రఘురామరెడ్డి గారు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారు, స్థానిక అషరావుపేట శాసన సభ్యులు శ్రీ జారే ఆదినారాయణ గారు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహచర మంత్రివర్గం, భారతదేశ ఆశాజ్యోతి, భవిష్యత్తు తరాల మార్గదర్శి శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు సన్నబియ్యం, పేదలకు ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుల సన్నవడ్లకు బోనస్, 5 లక్షల తెల్ల రేషన్ కార్డులు, ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల సొంత ఇంటి కల అగ్నికి ఆహుతిగా మారి ఎడారిలో ఎండమావిలా రూపొంది సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇటువంటి తరుణంలో వారి సొంత ఇంటి కలను బ్రతికించే సంజీవనిలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో తెలంగాణలోని ప్రతి పేదవాడికి పక్కా గృహాల కల్పనే లక్ష్యంగా వజ్ర సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఆనాడు ఆ రఘుకుల తిలకుడి సాక్షిగా భద్రాద్రి రాముని సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన గావించి నేడు భద్రాద్రి శ్రీరాముని సాక్షిగా ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి వారి కలలను సాకారం చేసి సాక్షాత్కరిస్తుంది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనహృదయ నేత, గౌరవ రెవెన్యూ, సమాచార మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుండి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పేద ప్రజలకు మంజూరు చేసే ఉచిత గృహ పథకాల పంపిణీ, అమలు, నడవడిని ఎంతో లోతుగా అధ్యయనం చేసి తొలి విడతగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మధ్యలో ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా జరగడానికి అనేక ప్రభుత్వ విభాగాలతో, అనేక నిర్మాణ రంగాలతో, అనేక మంది మేధావులతో మేధోమదనం చేసి పేద ప్రజలకు అందిస్తోంది. గత పాలకులు 7 లక్షల కోట్ల అప్పుల చిప్ప చేతికిచ్చి 10 సంవత్సరాల పాలనలో అమలు చేయని ఈ మహత్కార్యాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన కేవలం 18 నెలల్లోనే 10 సంవత్సరాల కారు చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన పేదల పాలిట అమృత హస్తం ఇందిరమ్మ ఇళ్లు. ఈ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం ప్రేమ, దయ, వాత్సల్యం మూర్తి భవించిన ముగ్గురు త్రిమూర్తుల యొక్క సారథ్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో జిల్లాను, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. జై రాహుల్ గాంధీ గారు, జై రేవంత్ రెడ్డి గారు, జై మల్లు భట్టి విక్రమార్క గారు, జై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జై తుమ్మల నాగేశ్వరరావు గారు, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.